వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. మరి ఈ రోజు మనకు వంటలు పరిచయం చేయబోయే బామ్మ ఒకప్పుడు తెలుగు సినిమాకు తన నటనతో సరికొత్త వెలుగులు తెచ్చిన ప్రముఖ నటి గీతాంజలి గారు. సో అమ్మా, ఈరోజు ఫస్ట్ మీరు ఏ వంట చేస్తున్నారు? బెల్లం పూస. సరే, ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారమ్మా? శనగపిండి, బెల్లం, సోడా, నూనె. ఇంత సింపుల్ అమ్మా, 4 ఐటమ్సా? మరి స్వీట్కి అందుకనే ఈ స్వీట్ తినాలంటారు. ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి కాసేపు కాలక్షేపంగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసి నూనె పోయాలి. ఫస్ట్ ముందు స్టవ్ ఆన్ చేసేద్దాం. అయితే నూనె పోసేయండి. మనకు డీప్ ఫ్రైకి కావాలమ్మా నూనె? బాగా ఉండాలి నూనె. చాలు. ఆ బౌల్ ఇవ్వండి. ఇప్పుడు మనం శనగపిండి కలుపుతున్నాం అనమాట. ఓకే, ముందు మనము శనగపిండి నూనె వేడేలోపు కలిపేసుకోవాలి. సోడా వేసి చిటికెడు వేసి చాలు. ఎక్కువ కొంచెం మా లాంటి వాళ్ళు అనుకోండి మొత్తం వేసేస్తాం. వేయకూడదు. కొంచెమే వేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. చిటికెడు అంటారు మామూలుగా పెద్దవాళ్ళందరూ కూడా. చిటికెడు వేయండి అంటారు. సోడా మటుకు ఎక్కువ వేయకూడదు. అది ఉన్నదికి చాలా ఉపయోగం ఉంటుంది. కొంచెం పోయింది, ఇంకొంచెం ఏమంటారా? కొంచెం చాలు. ఈ వంటలు చేస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి బాబు. చాలా నిజంగా మాకే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో చేసుకునేవి ఇవన్నీ. ఇప్పుడు మేము అందరం ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తప్ప ఇంకేం తినమమ్మా అసలు. అలా ఫాస్ట్ ఫుడ్స్ కొంచెం తగ్గించాలండి. ఎప్పుడు ఏదో ఒకటి బయట తింటూ ఉంటారే కానీ ఇలాంటివి అసలు ఇంట్లో చేసుకోవడమే చాలా తక్కువ అయిపోయింది. అవును. సరే, అది ఇలా ఇవ్వమా? ఏమి ఇవ్వమంటారు? అదే ఇది ఇవ్వాలా? ఓకే. ఇప్పుడు మనం కారపూస చేసుకునేలా ఇందులో పెట్టేసుకోవాలా? ఇందులో వేసి ఉండ చుట్టి ఇందులో వేసి అసలు ఇప్పుడైతే మాకు ఇది ఎలా పెట్టాలో ఎలా చేయాలో కూడా తెలియదమ్మా. ఇలా ఉంది కదా, ఇలా పెట్టాం కదా, ఇలా పట్టుకున్నాం కదా, ఇలా వేస్తున్నాం అనమాట. ఎంత బాగా చెప్తున్నారమ్మా. నాకైతే నేను ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవి చేసేసి అందరికీ పెట్టేయచ్చు. ముందు నేనేమనుకుంటానంటే తెలుసా, వంట చేసేటప్పుడు వినాయకుని తలుచుకోవాలి. ఫస్ట్ విఘ్నేశ్వర అనుకోవాలన్నమాట. అర్థమైందా? అప్పుడు ఏ వంట అయినా చాలా శుభప్రదంగా ఉంటుంది అనమాట. సో ఇలా మనం బాగా వేసేసుకున్నాక ఇది వేగాలి కొంచెం. సో అంటే మనకు ఒక 2-3 మినిట్స్ బాగా మంచి కలర్ వచ్చే వరకు వేగాలమ్మా. అంతే, దూరగా వేగాలి. మరీ మాడగొట్టకుండా. మరీ మాడిపోకూడదు. మాడితే అంత టేస్ట్ ఉండదు కదా. అవును. ఈ జంతికలు తీసేద్దాం. ఓకే, ఈ ప్లేట్లోకి తీసేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసానమ్మా. ఆఫ్ చేయండి. అక్కలేదు అది వేసేద్దాం. ఇది పెట్టాము. వాటర్ ఇందులో పోసి పోయండి. మళ్ళీ నాకు టైం అమ్మా, నేను ఎక్కువ వేసేసాను. అదంతా ఏం లేదు, సరిపోతుందమ్మా. చాలా కరెక్ట్గా. ఇప్పుడు నీళ్ళు పెట్టేసాం కదా, మరి కొంచెం వేడవ్వాలా మనకు? వేడయిన తర్వాత ఒక మాదిరి వేడయిన తర్వాత ఈ బెల్లం అందులో వేసేసి పాకం పడతాం అనమాట. చాలా స్పీడ్. వాటికి కూడా చాలా తొందరగా ఉంది, అందులోకి వెళ్ళిపోవాలి స్పీడ్. ఇది మాత్రం పడుతుందిలేండి, కొంచెం టైం పడుతుంది. ఒక గరిటె తీసుకోండి. కొంచెం బెల్లం మొత్తం అందులో కరిగిపోవాలి. కొంచెం మరీ ముదురు పాకం కాకుండా కొంచెం లేత పాకం. కొంచెం ఆ డ్రాప్స్ ఉన్నాయి కదా, కొంచెం లేట్గా పడితే పాకం పట్టేసిన. ఇది ముదురు పాకం వచ్చేటప్పటికి చిన్న పని ఉంది. ఇంకేముందమ్మా? మళ్ళీ యాలకి పొడి వేయాలి ఇందులో. అంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, సువాసనగా ఉంటుంది. అవునవును. ఇలా మనకు కొంచెం బాగా గట్టి పడాలమ్మా. అవును, ఇందాక మీరు చూడు ఇగో ఉండ కడతాం చూడు. అవును, అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు లెక్క అనమాట. అర్థమైందా? ఇప్పుడు మనం ఇందులో జంతికలు వేసుకోవచ్చు.
ఓకే, అందులో మనం కొన్ని కొన్ని వేసుకొని తీసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం అంటే కొంతవరకే, మళ్ళీ సగం తర్వాత పాకంలో తీసుకోవచ్చు అనమాట. సరేనా? ఓకేనా? ఇందులో తీసేద్దాం. దీంతో తీసుకుంటారా? తీసి చక్కగా వచ్చినాయి అన్నీ. బెల్లం పూసలు రెడీ అయిపోయాయి కదండమ్మా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చిన్న పని ఉంది. ఇంకా ఒక పని ఉందా? ఇంకేం అది ఏం పని అంటే ఈ యాలకుల పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం దీని మీద లైట్ గా జల్లండి. ఇంకా కొంచెం అంటే మనకి మంచి వాసన రావడానికి. మనకి ఇష్టమైతే జల్లుకోవచ్చు, వద్దన్న వాళ్ళు మానుకోవచ్చు. అది కంపల్సరీ ఏం కాదు. కాదు అంటే ఇప్పుడు నెక్స్ట్ వంట కూడా మనం చేయబోతున్నాం. ఇది ముందు ఆ పక్కన పెట్టేసి. చూసారు కదండి బెల్లం పూసలు, మీరందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బెల్లం పూసకు కావాల్సిన పదార్థాలు: బెల్లం, శనగపిండి, వంట సోడా, నూనె. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, వంట సోడా, కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడైన నూనెలో జంతికల్లా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని తర్వాత మరోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత తురిమిన బెల్లం వేసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత యాలకుల పొడి వేసి కలిపి ముందుగా వేయించుకున్న జంతికలు అందులో వేసి వాటికి పాకం పట్టే వరకు కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన బెల్లం పూస రెడీ.